ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? సమస్యల్లో కష్టాల్లో పడి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆలోచన విషయంలో మన దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు. కష్టాల్లో ఎవరి మాటలు వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మన చెవులు ఇవ్వకూడదు. కొన్నిసార్లు మన కష్టకాలంలో కొంతమంది మన మేలు కొరకు మాట్లాడతారు, మన మేలు కొరకు ఆలోచిస్తారని మనం అనుకుంటాం. కానీ వారు మనల్ని తప్పుదారి పట్టిస్తారేమో. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఎవరి మాటలు వింటున్నావో, ఎవరి ఆలోచన చెప్పులు నడుచుకుంటున్నావో ఈరోజు నువ్వు గమనించి నా వైపు నువ్వు తిరిగితే నా ఆలోచనలు నీ ఆలోచన కంటే ఉన్నతంగా ఉన్నది. ఫలాలు లేని జీవితంలో నువ్వు ఉన్నావు, నష్టకాలంలో నువ్వు ఉన్నావు, ఎలాగ సమృద్ధి పొందుకోవాలో నీకు తెలియని స్థితిలో నువ్వు ఉంటే ఎక్స్పర్ట్స్ని అడగడానికి, వారిని వీళ్ళని అడగడానికి చూస్తున్నావు. కానీ నా వైపు నువ్వు తిరిగితే ఆలోచన విషయంలో గొప్పవాడు మాత్రమే కాదు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడని దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు ఏం చేయాలో తెలియక వ్యర్థమైన వాటి వైపు మనం తిరుగుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వైపు తిరుగు. ఒక్క ఆలోచన చాలు. దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుందంట. నీ జీవితంలో దేవుని యొక్క ఆలోచన చిన్నదైనా పెద్దదైనా ఆయన ఆలోచన చేస్తే అది స్థాపించబడుతుంది. నీ విషయంలో ఆయన ఆలోచనలు మేలుకరంగా, సమాధానకరంగా, నీకు భవిష్యత్తు ఇచ్చే ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. అంటే నీ లాభ ప్రాప్తికి ఎక్కువ ఆలోచించేవాడు దేవుడు మాత్రమే. మన గురించి ఆలోచన చేసేవాడు దేవుడు మాత్రమే. మన గురించి చింతించేవాడు ఆయన మాత్రమే. మన జీవితాల్లో నాశనం కాకూడదని, పాడు కాకూడదని, యేసుప్రభు ఈ లోకానికి రావాలని, మన కొరకు చనిపోవాలని ప్రాణాన్ని త్యాగం చేసింది, అటువంటి ఆలోచన కలిగింది నిన్ను ప్రేమించిన యేసుప్రభు మాత్రమే. అటువంటి యేసయ్య నీ గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, రాత్రి వేళ గడియల్లో కూడా ఆయన బోధిస్తాడని కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న నీవు కూడా ప్రార్థన చేస్తే మంచి ఆలోచన పుట్టించి నీ జీవితం లాభప్రాప్తిగా చేసేలాగా దేవుడు చేస్తాడు. మీకు ఒక మంచి భవిష్యత్తు ఉందండి. మీకు దేవుడు ఒక తెరిచిన పుస్తకాన్ని పెట్టి ఉన్నాడు. దాంట్లో ఆయన ఆలోచన రాస్తూ ఉంటున్నాడు. ఆ ఆలోచన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముచున్నాను. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కనుక నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఆలోచన విషయంలో గొప్ప వాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు అని అయ్యా వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా తండ్రి, దుష్టుని యొక్క ఆలోచన, ప్రేరేపణ బిడ్డల దగ్గర నుండి తొలగించండి. నష్టపోయే, నాశనం చేసే ఆలోచనలు తొలగించండి. ఇదిగో ప్రభా, నీ సన్నిధానంలో అడుగుచున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి ఆలోచన పుట్టించండి అయ్యా. వారి జీవితంలో నువ్వు ఒక పుస్తకం తెరిచావని, మంచి ఆలోచనలు రాస్తున్నావని ప్రభా మేము నమ్ముచున్నాము. ప్రతి ఒక్కరి నిష్ఫలమైన జీవితాన్ని ఫలభరితంగా చేయండి. కష్టాల్లో, సమస్యల్లో ఉన్న వారికి అయ్యా తండ్రి, ఫలాలు లేని జీవితం కలిగిన వారికి సంపూర్ణమైన ఫలాలు పొందుకోవడానికి నువ్వే కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించారని నమ్ముచున్నాను. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు ఎప్పుడు సిగ్గుపడ్డారని యెషయా 49లో మనం చూస్తూ ఉంటున్నామో, దేవుని యొక్క ఆలోచన మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. సో ఈరోజు ప్రభా, నీ ఆలోచన ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? ఏ పాత్ నేను తీసుకోవాలి? ఏ మార్గం నేను ఎన్నుకోవాలని మీరు ప్రార్థన చేసినట్లయితే చాలా చక్కగా రమ్యమైన స్థలాల్లో దేవుడు నడిపిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ కమెంట్ బిలో అండి. మీరు ఏ ప్రాంతం నుంచి కూడా వింటున్నారో కూడా మాకు తెలియపరచండి. అలాగే ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.